తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. పండుగతో పాటు సెలవు దినం కావడంతో స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న ఆలయానికి భారీగా భక్తులు రావడంతో సందడిగా మారింది. సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో ఈ క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి దక్షిణ కాశీగా పేరొందినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈరోజు మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి అంటారు. ఈరోజు మహాపర్వాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో ఉదయమే పుణ్యాహవాచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము, అలాగే ఈరోజు భగవన్నామ సంకీర్తన, అఖండ భజన నిరంతరాయంగా అంటే 24 గంటలు ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా కొనసాగుతుంది స్వామివారి యొక్క మండపంలో. వాగర్థావ్యవ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే. హైదరాబాద్ నాచారం